హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే కుచ్చులు ఎలా కట్టాలి, ఎంత ఈజీగా మనం పూలు కుట్టడం వస్తే చాలండి. ఈ కుచ్చులు శారీ కుచ్చులు అయితే అంత ఈజీగా మనం కుట్టుకోవచ్చు అనమాట. సో ఇది కుచ్చులు థ్రెడ్స్ చుట్టుకోవడానికి మెషిన్ అండి. ఈ ఒక్క మెషిన్ ఉంటే మనము చాలా ఈజీగా థ్రెడ్ అనేది చుట్టుకోవచ్చు. నేనైతే తీసుకొని 2 years అయిందండి. నాకైతే 2500 పడింది. ఇప్పుడు 3000 వరకు ఉండొచ్చు అనుకుంటా. ఇలా అయితే థ్రెడ్స్ అనేది చుట్టుకోవాలండి. ఫస్ట్ అది కాలు పెట్టుకోకుండానే థ్రెడ్ చుట్టాలని చూశాను, కానీ ఫాస్ట్నెస్ రాలేదనమాట. సో అందుకని చెప్పేసి ఇలా అయితే థ్రెడ్ చుట్టేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందండి థ్రెడ్ చుట్టడం అయితే. 1 నిమిషంలో ఫాస్ట్గా వచ్చేటట్టయితే 1 నిమిషంలో అయిపోతుందండి, లేదా 2 నిమిషాల్లో మనకు థ్రెడ్ అంతా చుట్టేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకొని గమ్ అయితే పెట్టేస్తామండి. గమ్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పూలు మనకి కట్టడం వస్తే చాలండి, ఈ కుచ్చులు కూడా అంత ఈజీగా కట్టచ్చు. నేను ఇది ఒక్క మెథడ్లోనే నేనైతే కుచ్చులు అనేది కట్టానండి. చాలా మెథడ్స్ అయితే యూస్ చేస్తాను, కానీ అస్సలు కుచ్చులు కట్టడం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈజీగా కుచ్చులు ఎలా కట్టాలి అన్నది చూపించాలనుకుంటున్నానండి. ఇంకా మెషిన్ అయితే పక్కన పెట్టేశాను అనమాట, దాని ప్లేస్ అది. ఇది ర్యాక్ కూడా వేసుకోవచ్చండి, మెషిన్ ర్యాక్ కూడా వేసుకొని చేయొచ్చు, కానీ నాకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై అవుతుందని చెప్పేసి నేనైతే అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఎంత లెంత్లో కావాలా కుచ్చు అనేది సెట్ చేసుకోవాలండి. ఆ తర్వాత థ్రెడ్ ఇట్లా జరీ తీసుకోవాలా. జరీని వచ్చేసి ఇట్లా ఫస్ట్ చుట్టేసుకోవాలండి. మొత్తం గట్టిగా చుట్టేసుకున్న తర్వాత వేలుకు చుట్టి దాన్ని ఇలా పైన ఉంటలాగా వచ్చేటట్టుగా చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఇంకా మనకు పూలు కట్టేది వస్తే చాలండి. అలా పూలు కట్టినట్టుగా దాన్ని అయితే కట్టేసి నాట్ అనేది వేసేస్తామండి. స్ట్రాంగ్ నాట్ అనేది వేసేస్తామన్నమాట. అంతే, మనకి కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. ఇలానే మరిన్ని ఇంకా మిగిలిన థ్రెడ్స్తో కూడా కుచ్చులు అనేది కట్టేసేయాలి. ఒక చీరకి కుచ్చులు కట్టాలంటే మినిమం 3 థ్రెడ్స్ కావాలండి. మినిమం 3 థ్రెడ్స్ ఉంటే గిన మనము ఈజీగా ఒక శారీకి కుచ్చులు అనేది కట్టేయచ్చు. నేను అందులో శారీలో 3 కలర్స్ ఉన్నాయండి. సో 3 కలర్స్ కూడా 1 by 1 వేద్దామని చెప్పేసి ఇట్లా 3 కలర్స్ కూడా యూస్ చేశాను అనమాట. ఇక్కడ ఇది ఒక్క మెథడ్లో అయితే మనం కుచ్చులు అనేది కట్టామండి, చాలా మెథడ్స్ యూస్ చేస్తాం. ఇది సింపుల్ మెథడ్ అనమాట. అంటే కస్టమర్స్ కొన్ని శారీస్ ఉంటాయండి, వాళ్ళకి ఆ శారీస్కి కుచ్చులు వేయించుకోవాలనే ఇది ఉంటుంది. బడ్జెట్ అనేది తక్కువ ఉండాలి. సో మనకి కూడా బడ్జెట్ అనేది తక్కువ, అంటే వర్క్ తక్కువ ఉండి బడ్జెట్ తక్కువ తీసుకుంటాము. అదే వర్క్ ఎక్కువ ఉండి బడ్జెట్ తక్కువ తీసుకోవాలంటే కష్టమే కదండి. సో అందుకు ఇద్దరికి కన్వీనియంట్గా, అమౌంట్తో ప్రాబ్లం లేకోకుండా, వర్క్ స్ట్రెస్ ఉండకోకుండా ఇలా ఈజీ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామండి. శారీని అమౌంట్ని బేస్ చేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ మెథడ్ అయితే ఫాలో అవుతామండి మనం. సో ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, ఇంటి దగ్గర కుడుతున్న ఎవరైనా టైలర్స్ కానీ ఈ మెథడ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇదైతే యాక్చువల్గా అంటే నేను నైటే అన్నీ ప్రిపేర్ చేసుకుంటానండి. అన్నీ కుప్పగా వేసేసి పెట్టామనుకోండి, ఆ థ్రెడ్ ఏమవుతుంది మడిగిపోతుంది. మడిగిపోయి అలానే నిలిచిపోతుంది అనమాట. సో మనకి ఫ్రెష్నెస్ అనేది రాదు అక్కడ కుచ్చుకి. కాబట్టి నేను ఇలా ప్లేట్ ఒకటి తీసేసుకునేసి ఇట్లా నీట్గా అయితే సర్దేసుకుంటానండి. సర్దేసి అయితే పెట్టేస్తాను. ఇలా సర్ది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మడిగిపోదు అనమాట థ్రెడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సూదికి దారం ఎక్కించుకోవాలండి. 2 లేయర్స్గా అయితే దారం అనేది ఎక్కించేసుకున్న తర్వాత ఇలా ఏదో ఒక మెటీరియల్ అనేది తీసేసుకునేసి మనకి ఇష్టమైనది ఈ కుచ్చులు అనేది పక్కన పెట్టేసుకునేసి ఫస్ట్ మనం ఒక నాట్ అయితే వేసేస్తామండి. స్ట్రాంగ్ నాట్, స్టార్టింగ్ నాట్ అయితే వేసేసుకునేసి మెటీరియల్ అనేది ఎక్కించేసిన తర్వాత కుచ్చు అనేది ఎక్కించేసేసి ఇంకా ఫైనల్ నాట్ అనేది వేసేస్తామనండి. ఇక్కడ వచ్చేసి నేను బయట వేయించానండి, ఒకసారి కస్టమర్కి కుచ్చులు వేయించాను అనమాట బయట వాళ్ళతో. వర్కర్స్తో వేయించింటే నాకు ఒక చేదు అనుభవం అనేది ఎదురైందండి. అదేదో మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు కస్టమర్ ఏం చేశారంటే ఇలా స్ట్రాంగ్ ఉందో లేదో ఇట్లా కొద్దిగా పీకారండి. పీకిన వెంటనే ఏమైపోయిందంటే అది వచ్చేసింది అనమాట చేతికి. ఆమె నాకు ఏందమ్మా నేను కట్టుకునిన్నా కూడా ఎంత నీట్గా కట్టుకుంటుంటే ఎట్లేసారు చూడు అసలు అని అంటే, ఆమెకి మెటీరియల్ ఇచ్చేసి డబ్బులు కూడా మీరేం టెన్షన్ పడద్దండి, నేను డబ్బులు కూడా మీరు రిటర్న్ చేసేసానండి. అందుకని చెప్పేసి మనం నాట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా స్ట్రాంగ్గా అయితే వేసుకోండి. ఎందుకంటే శారీ పోయినా కూడా మనం వేసిన నాట్ అనేది పోకూడదు అనమాట. అంటే మన కుచ్చు అనేది పోకూడదు, అంత స్ట్రాంగ్ అయితే వేయాలండి. అదొకసారి చూసుకోండి. ఇలా అయితే మనము 1 by 1 అయితే కుచ్చులు అనేది కట్టేసుకోవాలండి. అదే నేను 3 కలర్స్ తీసుకున్నాను కదా, ఆ 3 కూడా 1 by 1 అనేది ఇలా నేను స్టిచ్ చేశానండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుచ్చులు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా కుచ్చులు అయితే రెడీ అయిపోయాయండి. ఇలా ఉంది. దీంట్లో బ్లౌజ్ ఇచ్చేసి సింపుల్ మగ్గం వర్క్ ఇచ్చేసామన్నమాట. ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.